హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియో టాపిక్ ఏంటంటే చూసారుగా, పై ఒగ్గరి కట్టేశాను, కింద పోసొగ్గరి కట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, పోసొగ్గరి కట్టేశాను. ఇది పై ఒగ్గర. వీటికి బెండ్లు కట్టడం ఎలా? ఈ పై ఒగ్గరన బెండ్లు కట్టాలి. బెండ్లు కట్టకపోతే వాళ్ళంతా నేల గరుచుకుంటుంది. బెండ్లు కట్ట వాళ్ళంతా నేల గరుచుకుంటుందని బెండ్లు కడదాం ఫ్రెండ్స్. ఒకసారి బెండ్లు ఎలా కట్టుకోవాలో చూడండి. ఒకసారి నేనైతే ఇలా కడతాను, మీరైతే ఎలా కడతారో కామెంట్ చేయండి. అది నేనైతే ఇలా కట్టుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్గా థర్మాకోల్ అట్ట తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఐస్ బాక్స్ అట్ట గట్టిగా ఉంటుంది. తీసుకొని ఖచ్చితంగా 4 ఏళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్. 4 ఏళ్ళు బెండు, 4 ఏళ్ళు పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 బెండ్లు కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా బెండ్ కట్ చేసుకుని నీట్గా ఇట్లా చిమ్ముకోవాలి. చూడండి, ఇట్లా చిమ్మేసుకొని చూడండి ఫ్రెండ్స్. దారం కూడా తీసి పెట్టుకున్నాను. ఇంత దారం ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇంత దారం ఒకటి తీసేసుకొని ఇదిగో చూడండి, ఇంత దారం ఒక బార పైన పెచ్చే తీసుకున్నాను. దాన్ని చూడండి, ఇట్లా దారం ముందు బెండ్ ముడేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. వాళ్ళంతా మధ్యలో ఏముండదు. ఆ ధర ఒక బెండు, ఈ ధర ఒక బెండు, అంతే. ఈ స్టార్టింగ్ మనం లంగరాయి కట్టేస్తాం కదా, అక్కడ ఈ బెండు కనపడింది. లాస్ట్లో లంగరేస్తాం, అదొక బెండు. ఈ 2 బెండ్లే మనకు కనపడతాయి. మధ్యలో వాళ్ళ మునిగిపోద్ది. వాళ్ళ మునగకపోయింది అనుకో, మనం ఇందులో చేపలు వలవలేం ఫ్రెండ్స్. అంత చెత్త పడిద్ది, అంత వేస్ట్ సరుకు పడిద్ది అనమాట. మునిగిందనుకో తక్కువగా పడతాయి. మనకు కావాల్సిన చేప కింద అడుగున బురదలో తిరిగిద్ది. అప్పుడు బురదలో తిరిగేటప్పుడు ఇది అంత ఎత్తున ఉంటుంది. అంత ఎత్తు వాటర్ ఉందనుకో, అప్పుడు అంత ఎత్తులో ఉంటుంది కింద. అప్పుడు మనకు కావాల్సిన సరుకు మాత్రమే తగిలిద్ది ఫ్రెండ్స్. ఓకేనా? చెత్త తక్కువ పడిద్ది అనమాట. అందుకని కింద కుదులుతున్న వాళ్ళని ఈ 2 బెండ్లు మనకు గుర్తు అనమాట. ఇట్లా ముడేసుకున్న తర్వాత చూడండి, అయిపోయింది. అట్లా ఇప్పుడు మధ్యలో చిన్న బెండ్లు కావాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముడేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలాంటివి ఇంకా చాలా ముడేసేసి వాళ్ళు మొత్తం కట్టేయాలి ఫ్రెండ్స్. ఇలాంటివి ఆడొకటి కట్టాలి. ఎన్నెన్ని కళ్ళకి ఎన్నెన్ని మనం టాకాలు వేసాం కదా, పై ఒగ్గని ఎన్నెన్ని టాకాలకి పొల కొలతలకి మనం పెట్టేసాం కదా, ఏ టాకాలు అంటారు. వాటిని ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే బెండ్లు కడదాం. చూడండి, ఫస్ట్ ఇది మనం కట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎంత దారం పెట్టుకున్నాను చూసారు కదా. ఇంత వారం మునిగిపోయి ఈ బెండ్ ఒక్కటే పైన నేలలో ఉంటుంది. అర్థమైందా? ఈ వేస్ట్ సరుకు పడకుండా అనమాట. వేస్ట్ సరుకు పడితే మనం చాలా లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ వలవడానికి. మనకు మెయిన్ సరుకు పాపర అంటే బొమ్మిడాయలు అంటారు. అవి వాటి కోసం ఈ వల కట్టాను ఫ్రెండ్స్. అర్థమైందా? పాపర, జల్ల ఈ 2 పడతాయి ఇందుట్లో. ఓకేనా? ఇప్పుడు వేస్ట్ సరుకు పడింది అనుకో, అవి అలవాటునే సరిపోద్ది టైం. మనం ఇంకా ఆ సరుకు వచ్చి కాటకేసుకునేది చాలా టైం పట్టింది. అందుకని కింద కుదురుతున్న వాళ్ళని. ఓకేనా? కింద కుదిరినప్పుడు మనకి గుర్తు కావాలి కదా, అందుకనేసి ఈ బెండ్ కడుతున్నాను అనమాట. ఇదరి బాగా అర్థం చేసుకోండి. ఈ బెండ్ ఎందుకు కడుతున్నానంటే మనకి గుర్తు, ఈ ధర ఒకటి ఆ ధర ఒకటి గుర్తు కట్టుకుంటున్నాం. వాళ్ళ వేస్తాం, మధ్యలో ఏముండదు. మళ్ళీ మిగతా 4 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8, 9, 10 అవి మాత్రం పైన బెండ్ మొత్తం ఉంటాయి. అవి పెద్ద చేపల వల్ల కాబట్టి అవి ఉంటాయి. ఏంటంటే పాపర్ కట్టు కదా, అందుకని ఇది కింద వదిలేయాలి. ఎందుకంటే సరుకు పడింది అనుకో, ఇక్కడి నుంచి ఈ కేజీ వాళ్ళు వలవడానికి నీకు 11 అయ్యిద్ది 1 కేజీ. ఇప్పుడు నేను 4 కేజీలు కడుతున్నాను. 4 కేజీలు 1 గంటలో వలవాలంటే ఇదే విధంగా మనం చేయగలిగితే గంటలో వలుస్తాం. మీ సైడు మీరు చెరువులో ఉన్నారా, డ్యాముల్లో ఉన్నారా అనేది కామెంట్ చేయండి. అంటే మీకు ఎలా ఉపయోగపడిద్ది అనేది మీకు ఇది ఈ ట్రిక్ అనేది ఉపయోగపడిందా లేదా అనేది నాకు చెప్పండి. ఓకేనా? కామెంట్ చేయండి. నేనైతే మా అన్ని పొలాలే డ్యామ్లో మొత్తం.
కొండలు గుట్టలు ఏమి ఉండవు, మొత్తం పొలాలే. కంప చెట్లు బంప చెట్లు ఉంటాయి, అటు బాగు, కాకపోతే పొలాల్లో వేస్తాం అంతే. చూడండి ఫస్ట్ ఇది ఎడముడేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్, ఎడముడేస్తున్నాను. ఈ కంట్లోకి ముడేస్తున్నాను. చూడండి ఒకసారి ఇట్లా తీసుకొని ఇట్లా ముడేస్తున్నాను. చూడండి ముడేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ముడేసాను అనమాట. చూడండి ఇట్లా ముడేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లెక్కేసుకోండి. మనం ఇక్కడికి పుల్ల కొలత, ఈ చేతికాడి నుంచి ఈ చేతికాడ వరకు పుల్ల కొలత ఇక్కడికి పెట్టాం. ఇది 1, ఇక్కడ పెద్ద బిండు కట్టేసాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కడతాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా, నేనైతే 8 కడతాను. మీకు తెలిస్తే మీకు ఎలా వీలైతే అలా కట్టేసుకోండి. ఓకేనా, తెలియకపోతే నేను చెప్పినట్టు నేను ఏ విధంగా కట్టుకుంటున్నానో ఆ విధంగా కట్టుకొని మీకు హెల్ప్ఫుల్ అయితే, మీకు ఉపయోగపడితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది. ఇక్కడ ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చిన్న బెండ్లు ఇవి కిందకి వాళ్ళ ముంచుతాయి అనమాట. పెద్ద బెండ్ కడితే వాళ్ళ మునగదు, అందుకని ఇది కట్టేశాను. చూడండి ఈ విధంగా కట్టుకోవాలి. ఇంతగా బురదలో తిరిగే చేపలు అన్నాను కదా ఇందా ఫస్ట్లో స్టార్టింగ్లో. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అవి బొమ్మిడాయలు ఫ్రెండ్స్, పాపర్లు అంటాం, బొమ్మిడాయలు అంటాం. అవి వాటి కోసం అనమాట. అవి బురదలో తిరుగుతాయి. ఎప్పుడో 1, 2 పైకి వస్తాయి అంతే. గాలి పీల్చుకోవడానికి 1, 2 పైకి వస్తాయి, మిగతా అన్నీ బురదలోనే తిరుగుతాయి ఫ్రెండ్స్. బురదలో ఎక్కువగా ఉంటాయి. అవి పూడు అంటే ఇంతలో దిగబడుతుంది చూసారా, కాలు పెడితే కింద నేలలో అట్లాంటి పూడులో ఉంటాయి ఫ్రెండ్స్. అవి కట్టేసాం. ఎన్నిటికి 8 కట్టాం, గుర్తుపెట్టుకోండి, 8కి కట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి 1, చూడండి 2, తర్వాత వచ్చేసి 3, తర్వాత 4, 5, 6, 7, ఇక్కడికి 8 ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఇక్కడ ఈ ముడికాడ ఒక మార్కింగ్, ఈ ముడికాడ ఒక మార్కింగ్ మాత్రమే ఉండాలి. ఈ మధ్యలో ఇంకో ఎక్స్ట్రా మార్కింగ్ వచ్చిందా వాళ్ళ క్రాస్ తిరిగిపోద్ది. క్రాస్ తిరగటం అంటే ఇదేమో తగ్గిపోద్ది, కింద పోసుకట్టేమో పెరిగిపోద్ది. అప్పుడు ఎట్లా ఉంటుంది, 2 ఇట్లా సమానంగా ఉండకుండా ఎట్లా వస్తాయి అన్నమాట. చేపలు అసలు ఇంకో పడవ ఫ్రెండ్స్, వాళ్ళు చెడిపోయినట్టే. మనం ఏం చేయలేము. ముడేసిన ముళ్ళు వెనక్కి తిరిగి రావు, గట్టిగా ముడేస్తాము. చూసి ఈ మార్కింగ్లు ఒక్క ముడికి ఒక మార్కింగ్ మాత్రం కట్టుకోవాలి. కింద అంతే, పైన అంతే, సేమ్ టు సేమ్ రావాలి సమానంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి కూడా కడుతున్నాను. చూడండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇసురాళ్ళ గురించి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇసురాళ్ళు అన్నదారాలు కలిపి ముడి వేయటం ఎలా. ఓకేనా, అన్నదారాలు లోపల తాళ్ళు కట్టేస్తాం, కట్టేసిన అన్నదారాలు ముడి వేసుకోవటం ఎలా కలిపి. తర్వాత చేదారం ఎంత పెట్టుకోవాలి, రింగు దారం ఎంత పెట్టుకోవాలి, రింగు దారం అంటే ఏంది అనేది మొత్తం వీడియో చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత, ఇవాళ అయిపోయిన తర్వాత వీడియో చేస్తున్నాను. ఇది బెండ్లు కట్టేస్తే అయిపోద్దని ఈ వీడియో చేస్తున్నాను చూడండి. 2 బెండ్లు కట్టాం చూసారా ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం కట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఎడక కట్టింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 చూసారా ఫ్రెండ్స్. 8 ఖచ్చితంగా మార్కింగ్లు మాత్రం ఎక్స్ట్రా రాకోకుండా కట్టండి ఫ్రెండ్స్.
ఒక్క ముడికి ఒక మార్కింగ్ మాత్రమే ఉండాలి. ఎక్కువ మార్కింగ్ పడ్డయ్యా వాళ్ళు చెడిపోయినట్టే. అది చూసారా ఫ్రెండ్స్, 8 కాణాలకి ఒక బెండు ముడి వేస్తున్నాను చూడండి. 8 కాణాలకి ఒక బెండు ముడి వేసేసాను చూసారా. ఈ విధంగా ముడేసుకోవాలి మనం. ముడేసుకుంటే వేస్ట్ సరుకు పడకుండా మనకు కావాల్సిన సరుకు, అప్పటికి వేస్ట్ సరుకు పడకుండా ఏం ఆగదు, వేస్ట్ సరుకు పడిద్ది తక్కువ. ఎందుకంటే వాళ్ళ కిందకి ఇప్పుడు ఇంత హైట్లో ఉంటుంది, అంత ఒక 3 ఫీట్ల హైట్లో ఉంటుంది నేలలో, అర్థమైందా. ఒక రకంగా పైన లేదు, పైన వెళ్ళిపోతుంది సరుకు, దీనికి వాళ్ళకి తగలదు. అప్పుడు పైనుంచి టాప్ నుంచి కింద వరకు ఒక 10 అడుగుల లోతు ఉంటే 10 అడుగుల లోతులో కాంతిని పైనుంచి కిందకు వదిలేమనుకో చెత్తబడిద్ది. ఇక మనం వలవలేం ఫ్రెండ్స్, చాలా టైం పట్టిద్ది, ఇసుగు పుట్టిద్ది, అర్థమైందా. ఇది మొత్తం కట్టేస్తాను, లాస్ట్ ఫైనల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియోని కట్టేసానండి, చూడండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేసుకుంటే కొంతమందికి వీడియో అనేది రీచ్ అయ్యిద్ది, వాళ్ళకి రికమెండ్ అయ్యిద్ది అనమాట, అర్థమైందా. వాళ్ళు చూడగలుగుతారు, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు, అర్థమైందా ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, మొత్తం బెడ్లన్నీ కట్టేశాను. ఇవి చూడండి, బెడ్లు అయితే కట్టేశాను ఫ్రెండ్స్. ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్, చూడండి మొత్తం కట్టేశాను. ఈ దారి కూడా ఫ్రెండ్స్, ఈ దారి కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ దారి కూడా బెండ్ కట్టేశాను చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది. అన్నదారాలు కలిపి 3 వేయటం ఎలా అనేది వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.